షలోం షలోం 3564వ యామ్ కిప్పర్ షలోం. లేవియ కాండం 23వ అధ్యాయం 26 నుండి 32వ వచనం వరకు చూస్తే అక్కడ 7వ నెల 10వ దినమున ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ దినమున పరిశుద్ధ సమాజంగా కూడుకుని అందరూ దుఃఖపరుచుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఏడవాలి అని వ్రాయించారు. అక్కడ 10వ నెల గురించి మనకు స్పష్టంగా ఆ తారీఖుని ఎలా లెక్కించాలో వ్రాయిస్తున్నారు. 9వ దినము సాయంకాలం నుండి 10వ దినము సాయంకాలం వరకు. అంటే 10వ దినమున జరుగునంటే 9వ దినం సాయంకాలం నుంచి అని అర్థమవుతుంది. అలాగే పస్కా పండుగ చేయాలి 14వ దినమున, అవి నెల 14వ దినమున. 14వ దినం చేయాలంటే ఎక్కడి నుంచి చేయాలి? 13వ దినం సాయంకాలం నుంచి 14వ దినం వరకు పస్కా పండుగ అర్థం. అలాగే అబీబు నెల 15వ దినమున పులిన రొట్టెల పండుగ కాకహా మెస్టోత్ అని ఉంటుంది హిందువులో. అంటే 15వ దినమున చేయాలంటే ఎక్కడి నుంచి చేయాలి? 14వ దినం సాయంకాలం నుండి 15వ దినం సాయంకాలం వరకు అనుకో. అలాగూ లేఖనాల్లో మనకు వ్రాయించారు. ఈ నెలలో అంటే 7వ నెలలో యాతాని మాసంలో 10వ దినమున ఇశ్రాయేలు వారందరూ ఎవరైతే అబ్రహాం గారి సంతానంగా ఉన్నారో వారందరూ ఆయన సన్నిధిలో కనపడి తమను తాము దుఃఖపరుచుకోవాలి, పశ్చాత్తాపడాలి, విలపించాలి, ప్రలాపించాలి. ఆ దినమున ఏమి జరిగిందని ఉన్నది? లేవి కాండం 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ మనకు స్పష్టంగా అక్కడ వ్రాయిస్తున్నారు. అక్కడ 29వ వచనం చూస్తే, ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పనినైనా చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలను. అనగా మీరు యాభై సన్నిధిని మీ సమస్తమైన పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచినట్లు మీ నిమిత్తం ప్రాయచిత్తము చేయబడేను. అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలను. ఇది నిత్యమైన కట్టడ. అక్కడ వెంటనే మనం గ్రహించేది ఏంటంటే, దేవుని ప్రజలకి అంటే దేవుని సంకల్పంలో ఉన్న వారికి, తన సంకల్పం చొప్పున పిలువబడిన ప్రజలకి, అబ్రహాం గారి సంతానంలో అనగా 12 గోత్రాల్లోంచి ఎవరినైతే ఎన్నుకున్నారో వారి యొక్క పాపదోషాలు, అలాగే అన్ని జనులలోంచి ఆయా భాషలు మాట్లాడు ప్రజల నుంచి ఎవరైతే అబ్రహాం గారి సంతానం లాంటి వారిని ఎన్నుకున్నారో, అంటే అబ్రహాం గారు లాంటి విశ్వాసం, అబ్రహాం గారు లాంటి క్రియలు ఎవరికైతే ఉన్నాయో వారిని తీసుకొని ఇశ్రాయేలులో 12 గోత్రాల వారికి అంటుకట్టారు. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 31 నుంచి 33 వచనాలు చూస్తే, అదే రోమీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 13-23 చూస్తే, అన్ని జనుల్లోంచి ఎవరినైతే ఎన్నుకున్నారో అన్ని జనులను అడవి ఒలివ కొమ్మగా చెట్టుగా పోల్చి ఇశ్రాయేలుని నిజమైన ఒలివ చెట్టుగా పోల్చి అక్కడ అంటుకట్టారంటున్నారు. అంటే అన్య జనములలో నుంచి ఎవరినైతే ఎన్నుకున్నారో వారిని అందరినీ అంటుకట్టారు. వారి పాపదోషాలు క్షమించబడ్డాయని ఇక్కడ మనకి చూస్తున్నాం. అంటే క్షమించబడ్డాయి, పరిహారం చేయబడ్డాయి. ఎప్పుడు పరిహారం చేయబడ్డాయి? మనకు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే, ఆయన తన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి ఒక జనాన్ని ప్రతి జనం నుంచి కొనుక్కున్నారని ఉంది. జగత్తు పునాదికి ముందే ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా మనం అక్కడ వ్రాయించడం మనం చూస్తున్నాం. ఆయన అంటే ఆయన సంకల్పంలో వధించబడ్డారు. అప్పుడే వారి పాపదోషాలని క్షమించబడ్డాయండి. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క సాంప్రదాయం ప్రకారం ఈ దినాన్ని 7వ నెల 10వ దినాన్ని ఏమని చెప్పుకుంటారంటే, ఇశ్రాయేలు అందరూ నమ్మేది మనకి ఇక్కడ డీటెయిల్డ్గా లేదు. ఏదైనా వనంలో ఆదామవలో ఆ పండు తిన్న కారణాన్ని బట్టి పాపులేరు కనుక గొర్రెల్ని మేకల్ని ఆయన వధించి వాటి ద్వారా తోలు, చర్మం, చొక్కాయలు ఆడమక్కి చేసి 2 గౌన్లు లాంటివి, పురుషునికి ఒక రకం, స్త్రీకి వేరొక రకం, వేరు డిజైన్ అన్నమాట. అండి రెండు ఒకేలాగా ఉండవు. ఎంచేతనగా స్త్రీ పురుష వస్త్రాలు ధరింపకూడదు అన్నది. అంటే ఇద్దరిదే ఒకేలాగా ఉండదు, వేరుగా ఉంటాయి. అలాంటి 2 డ్రెస్సులు చేశారు ఆయన. అవి వారికి తొడిగించారు. ఆ దినాన్ని తొడిగించి వారి పాపాన్ని పరిహారం చేసి అదన తోటలోంచి పంపించేశారు. కడకజాలను పెట్టారు. కడకజాలు తరుముకుంటూ వెళ్ళిపోయింది. తోట బయటికి వెళ్ళిపోయారు. అంటే ఆ తోట అంటే ఇరాక్ దేశం నుండి ఇలా ఈజిప్ట్ క్రిందికి ఇలా పైన ఉన్నటువంటి టర్కీ వరకు అంత పెద్దదనమాట. ఇంకా పోతే ఉత్తర దక్షిణ అమెరికాలో కొంచెం పార్ట్ అనమాట. అంటే అంత పెద్ద 4 నెలలు తడుతుంది. అంటే అప్పుడు కాంటినెంటల్ డ్రిఫ్ట్ జరగకముందు ఉన్నటువంటి భూభాగం అని చెప్పాలి. 4 నదులు ఉన్నాయి, 4 నదులు తడిపాయి. ఆ యొక్క దేశంలోంచి వారిని తరివేశారు. కనుక మీ పాపాలకు పరిహారం చేయబడెను అన్నది, పడుతుంది అని లేదు, చేయబడెను. ఆయన సంకల్పంలో నరులను చేద్దామని ఎప్పుడైతే ఆయన తలంచారో అప్పుడే చూశారు. నరుడు పుట్టిన తర్వాత, బ్రతికిన తర్వాత 30-40 ఏళ్ళు వచ్చాక, లేదా మరణమైపోయే లోపల వారి క్యారెక్టర్ ఏంటని చూడలేదండి ఆయన. ఆదాముని ఎప్పుడైతే చేయాలనుకున్నారో, ఆదాం కోసం ఈ సృష్టిని అంతటిని చేయాలని ఎప్పుడైతే తలంచారో అప్పుడే ఆయన అబ్రహాం గారు లాంటి విశ్వాసులందరినీ చూశారు. ఆయన అబ్రహాం గారు లాంటి వారు ఎవరున్నారు?
కుమారుని ఇమ్మంటే కోరుకుంటే అసలు ఈ వ్యక్తి ఇస్తాడా ఇవ్వడా అని అడిగి చూస్తే ఇచ్చేస్తానన్నారు, ఇచ్చేసారు. ఇంకా అందుకనే ఎబ్రీ పత్రికలు ఏమంటుంది, ఇస్సాకు గారిని మృతులలోంచి పొందారని ఉన్నది. అంటే అబ్రహాం గారు ఏమి నమ్మారు? బూడిద అయిపోయినా సరే బూడిదలోంచి కుమారుని ఇవ్వగలన సమర్థుని నమ్మారు. ఎందుచేతనగా నీ సంతానము ఆకాశ నక్షత్ర బలే చేస్తాను. అంటే ఆకాశ నక్షత్రాలు అంటే నిత్యం ఉండేవి, అంటే ఆయన రాజ్యాన్ని హక్కుదారులు. మీకు నక్షత్రాల గురించి చెప్పారంటే ఆయన దేవుని ప్రజలు నిరంతరం ఉండేవాళ్ళు, ఆయన రాజ్యాన్ని హక్కుదారులు. ఇకపోతే సముద్రపు ధరని ఉన్నటువంటి ఇస్కరేణి దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నారు, లెక్కించమని. ప్రభా నేను లెక్కించలేను అంటున్నారు. అంటే వాళ్ళు కూడా లెక్కలేదు, వాళ్ళే 12 గోత్రాల ప్రజలు, లెక్కించలేని జనాంగం. భూసముద్రులు భూమి మీద ఉండి మంచి ఆశీర్వాదాలు చనిపోతారు. అందుకే యాకోబు గారు సిరియా దేశానికి వెళ్ళేటప్పుడు మార్గమందు ఆయన ఒకచోట నిద్రిస్తే పడుకుంటే అక్కడ దర్శనంలో ఏం కనపడుతుంది? నిచ్చెన భూమి నుండి ఆకాశానికి వేయబడింది. అక్కడ నుంచి దేవదూతలు క్రింద నుంచి పైకి వెళ్తున్నారండి, పైనుండి క్రిందికి రావట్లేదు. క్రింది నుంచి పైకి వెళ్తున్నారంటే క్రింద దేవదూతలు ఉన్నారు, ఆయన ప్రజలను కాపాడుతున్నారు, దేవదూతల ద్వారా ఆయన కాపాడుతున్నారు. ఆయన నీ సంతానం తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో అని చదివించారు, నీ సంతానం వ్యాపిస్తుంది. అలాగే ఇంగ్లీష్ ప్రజలైన జనాంగం, నీ సంతానం దీవించేవాళ్ళు దీవించబడతారు, శపించేవాళ్ళు శపించబడతారు అన్నారు. అలాగే జరుగుతున్నాయి ఈ దినాన్ని. కనుక అబ్రహాం వారి సంతాన పాపం అంతా, అబ్రహాం గారు లాంటి గుణాలు గలవారంతా వారి పాపదోషాలన్నీ ఏనాడో క్షమించబడినవి. ఈ క్షమించబడడానికి ఏం చేయాలి? ప్రతి సంవత్సరము 2 మేకలను తీసుకున్నాను. ఆ 2 మేకలు తీసుకుని ఆ 2 మేకల్లో 2 చీట్లు వేయాలి. ఒకటి విడిచిపెట్టబట్ట, ఒకటి 2ది 50% ఈ రెండిట్లో దేని పేరటైతే 50% సీటు వస్తుందో దాన్ని ఏమో ఆ దినమందు వధించాలి. విడిచిపెట్టబడ్డ మేక మీద చీటు వచ్చింది, దాని మీద దాని పాపదోషాలన్నీ మోపేసి దాన్ని విడిచిపెట్టేది, ఎడారిలో విడిచిపెట్టేయాలంటే. అంటే 2 మేకలు కూడా మేక పాపికి సాదృశ్యం. మన నిమిత్తమైన పాపి అయినను, మన నిమిత్తమైన శాపమైన, మనల్ని ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడు. ఆయన మన స్వస్థపరచాలైనా నలుగొట్టబడ్డారు. ఆయన పొందిన దెబ్బలను బట్టి మనకు స్వస్థ. మెడిసిన్ ద్వారా రానివ్వండి, మెడిసిన్ ద్వారా రాకపోతే ఆయన నుండి ప్రత్యేకంగా పొందుకోవటం అయితే ఏదైనప్పటికీ ఆయన దెబ్బలను బట్టే మనకి ఇతర స్వస్థత జరుగుతుంది. మన కోసమైన శాపమైపోయి మనం నీతిమంతులుగా తీర్చారు, ఆయన రాజుని హక్కుదారులు అవుతున్నాం. కనుక 2 మేకలు ఆయన సాదృశ్యం. ఒకటి ఆయన ఎప్పుడో నెరవేర్చబోయేది బ్రాను మీద చనిపోయేదానికి సాదృశ్యంగా ఆ యొక్క 2వ మేకను అరణ్యానికి వదిలేయడం ఉంది. ప్రజల పాపాలందరినీ మోపి, ఇశ్రాయేలు ప్రజల పాపాలందరినీ మోపి దాన్ని వదిలేయాలి. అది పాప భారం అంతా అలా మోసుకుపోద్దంట. అందుకే యోహాను గారు ఏం సెలవిస్తున్నారు మెస్సీ గారిని చూసి? ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే మనం గ్రహించేది ఏంటి? ఆయన మన నిమిత్తమై ఆయన మన గొర్రెలు అన్నారు, గొర్రెలు కాపరంటున్నారు. గొర్రె దేవుని ప్రజలకు సాదృశ్యం. అంటే దేవుని ప్రజలకు సాదృశ్యంగా మన నిమిత్తమైన పాపేయరు కాబట్టి మేక అయిపోయారు. ఆయన మేకలాగా పాప పరిహార్థ బలి నిమిత్తం ఒక మేక పిల్లలు అనుదినం అర్పించాలని ఉంటుంది. అంటే మేక దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. గొర్రె దేనికి సాదృశ్యం? యజమాని వెంబడించడానికి సాదృశ్యం. ఆయన ఆయన ప్రజలకు వారసులుగా సాదృశ్యం. కనుక ఆయన 2 మేకలుగా ఆయన, ఒకటేమో ఆ దినమందే ఆయన మరణ నిమిత్తమే మృతి పొందారు. అది ప్రతి సంవత్సరం. ఎందుకు? ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపపరిహారం చెయ్యవు, కానీ ఆయన మరణం పొందడానికి వచ్చే సమయం వరకు కూడా రక్తం వల్లనే పాప క్షమాపణ జరుగుతుంది. దానికి సాదృశ్యంగా ఈ బలి అర్పించడం చెప్పారు ఆయన. రక్తం ద్వారానే పాప క్షమాపణ. అందుకే రక్తం చిందించిన తర్వాత ఆ రక్తాన్ని ఆ బలిపీఠం కొమ్ములకి చెమర్చాలి. 4 దిక్కులు ఉన్నటువంటి ప్రజలకు సాదృశ్యం, అబ్రహాం గారి సంతానం సాదృశ్యం. తర్వాత మిగిలిన రక్తం కొంచెం ఉంటే బలిపీఠం చుట్టూ పోయేలా ఉంది. అంటే రక్తం ద్వారా పాప క్షమాపణ, రక్తం లేకుండా జరగదు. ఈ ప్రపంచంలో మనకి ఆయా మత గ్రంథాలను పరిశీలన చేస్తే మన నిమిత్తమే సృష్టికర్త వారు దిగివచ్చి మరణం పొందింది కేవలము యెహోవా మెస్సీయ వారు ఒక్కరే, ఇంకెవరూ లేరు. మనకి ఆదాము నుండి చరిత్ర ఇచ్చింది మనకి ఈ గ్రంథంలోనే, 50 వారి గ్రంథంలోనే, ఈ గ్రంథంలోనే మనకు కనపడుతుంది చరిత్ర అంతా. కనుక 2 మేకలు కూడా ఆయనకే సాదృశ్యం. ఆయన సంకల్పంలో మన నిమిత్తమై మృతి పొందారు. ఆయన శరీర సంబంధం వచ్చి నెరవేర్చారు. తర్వాత తీసుకెళ్ళిపోయే మేక అది ప్రజల పాపాలను మోసుకుంటూ వెళ్ళిపోద్ది. అలాగే యెరూషలేము వీధుల్లో మన నిమిత్తమైన మోసుకుని వెళ్ళిపోయారు ఆయన మన పాపాలను. భయంకరమైన భారం. పెద్ద మ్రాను దగ్గర 15 నుంచి 15 అడుగులైనా కనీసం ఎంత లేదన్నా 15 అడుగులు పొడుగుంటుందండి. అది ఒక కర్ర బ్రాను మీద, క్రాస్ కాదండి, బ్రాను మీద ఉంటుంది. దేవునికి అంతా చూస్తే బ్రాను మీద రాళ్ళది పెట్టారు ఆయన.
ప్రాణం పోసుకొని పోయారు. మన నిమిత్తం శాపమైపోయారు. యెరూషలేము వీధిలో రాళ్ల చేత కొట్టబడ్డారైనా. మన నిమిత్తమైన శాపమయ్యారు, మన నిమిత్తమైన పాపమైపోయారు. మన స్థానాన్ని ఆయన భరించారు. మనందరం లోక పాపంలో మోసుకున్న సమస్త ప్రజలారా, లోక భారాలు మోసుకున్న సమస్త ప్రజలారా, ఏ సమస్య ఉన్నా సరే నా దగ్గర రండి, నా కాడి ఎత్తుకుని మీరు నా యొద్ద నేర్చుకుని అంటారండి. నా కాడి సులువుగా ఉంది అంటే ఇప్పుడు కాడి అంటే ఏంటి దాని అర్థం? ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన విధుల ప్రకారం నడవటం అది సులువు. ఎవరికి నీతిమంతులకు సులువు అంటే మిగిలిన కష్టమా? అదే నేర్చుకోమని చెప్తున్నారు ఆయన. అంటే మనకు మాదిరి ఉంచిపోయారు ఆయన అన్నిటిలోనూ కూడాను. మన ముందైనా వెళ్ళిపోయారు. ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ. ఈ దినాన్ని ఎవరైతే ఆయన రక్తం చేత శుద్ధి చేసుకుంటున్నారో వారు పాపక్షమాపణ జరుగుతుంది. అపోస్తలుడైన సౌలు గారి గురించి అన్నయ్య గారికి వచ్చిన దర్శనం ఏం చెప్తున్నారు? సౌలా సహోదరుడా, లేచి ఆయన ఆవిడ ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అని చెప్తున్నారు. అంటే ఆయన పాపం ద్వారా క్షమాపణ, విమోచన, రక్తం ద్వారానే విమోచన అని మనకు అక్కడ తెలియజేస్తుంది. కనుక 2 మేక పిల్లల మేకలు కూడా మెస్సీ గారికి సాదృశ్యం. 2 మేకలు అంటే ఒకటి ఏమో 50 వారికి, రెండో మేక మెస్సీ వారికి కాదండి, 2 ఆయనకే. పొట్టేళ్ళు భరిస్తారండి. పొట్టేలు అంటే నిత్యత్వానికి సాదృశ్యం. 2 ఎద్దులు అంటున్నారు చూడండి, ఆయన బలర్పించేవి 2 ఎద్దులు అంటే ఇశ్రాయేలు ఇంటి వారి నిమిత్తము, యోధా ఇంటి వారి నిమిత్తము. 7 గొర్రె పిల్లలు ఉన్నారు. 7 సంఘకాలంలో ఉన్న ప్రజల కోసము. పాప ప్రాయశ్చిత్తంతో 1 మేక పిల్ల. చూసారా పాపమని మాట్లాడుతున్నారు. అంటే మేక పాపానికి సాదృశ్యం. పాప స్థానంలో ఆయన నిలబడి మన పాపంలో దేవునాజ్ఞ మీరిట పాపం ఉంది. పాపం అంటే ఏదో కాదండి, దేవునాజ్ఞ మీరటం. ఏదైనా మనలో ఆదానంలో ఈ చెట్టు పండు దినదినమని నిశ్చయంగా చచ్చితమన్నారు అంటే ఆయన మాట మీరిపోయారు. ఆధ్యాత్మికమే పాపం, పాపం వలన వచ్చే దోషం, పాపం వలన వచ్చే శిక్ష మరణం. అంటే ఇది 2వ మరణం, నిత్య మరణం. ఈ దినాన్ని ప్రతి సంవత్సరము 7వ నెల 10వ దినమున ఆయన సన్నిధిలో ప్రతి వాళ్ళు దుఃఖపడాలి, ఉపవాసం ఉండాలి అని తెలియజేస్తున్నారు ఆయన. 7వ నెలలో ఖచ్చితంగా ఇది 10వ దినం అంటే ఆధారం ఏంటి? లేఖనాల ప్రకారం 49 సంవత్సరాలు లెక్కించాలన్నారు. లేవీకాండం 25:8-9 చూస్తే ఇది 10వ దినాన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తాం? లెక్కిస్తే వస్తుంది. 49 సంవత్సరాలు లెక్కిస్తారు. 49 సంవత్సరాలు లెక్కిస్తే 17,896 దినాలు వస్తాయి. 606 చాంద్రమాసాలు వస్తాయి. 588 సూర్య సంవత్సరాలు వస్తాయి. ఒక నెలకి ఎంత పడుతుందంటే 17,896 దినాలను 606 నెలలతో పోగిస్తే ఒక నెలకు పెట్టి టైం వస్తుంది. 17,896 దినాలని 49 సంవత్సరాలు పెడితే సూర్య సంవత్సరం ఎంత వస్తుంది అంటే మనకు ఋతువులు ఇచ్చే సంవత్సరం వస్తుంది ఎంత అనేది. ఈ దినాన్ని ఖగోళ శాస్త్రాల ప్రకారం లెక్కలు కడుతున్నారు. హిందువుల ప్రకారం లెక్కలు కట్టుకుని ఈ పండుగలు పాటిస్తున్నారు. గ్రీకుల క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు ఇజ్రాయెల్లో ఇప్పటికీ పాటిస్తున్నారు 77 ఏళ్ళ నుంచి. కానీ దేవుని గ్రంథంలో 19 సంవత్సరాల ప్రకారం లెక్కించమని రాయబడలేదు. దేవుని యొక్క లేఖనాలలో లేవీకాండం 25:8-9 ఎంత స్పష్టంగా రాస్తున్నారు? 49 సంవత్సరాలు లెక్కించండి. 7వ నెల 10వ దినం నాడు అంటే 49వ సంవత్సరంలో వచ్చే 7వ నెల 10వ దినం నాడు ప్రజలందరికీ విడుదల సంవత్సరం ప్రకటించమని అంటున్నారు. జూబ్లీ ఇయర్. ప్రతి యోమ్ కిప్పూర్ని జూబ్లీ ఇయర్ అంటండి. 49వ యోమ్ కిప్పూర్ని మాత్రమే జూబ్లీ ఇయర్ అంటారు. ప్రతిదాన్ని కాదు. 50 జూబ్లీ ఇయర్ లేదండి. 50 సంవత్సరం అని అంటే దాని అర్థం ఏంటంటే సివిల్లో 50 సంవత్సరం అంటే మతపరంగా 49వ సంవత్సరము. కనుక ప్రతి సంవత్సరము ఇశ్రాయేల్లో పుట్టిన వారందరూ ఆ తారీఖు ఖచ్చితంగా కాదా దినమందు మాత్రమే ఆయన సన్నిధిలో కనపడాలి. ఈ దినం రకరకాల క్యాలెండర్లు ఉన్నాయి. ఆ తప్పుడు క్యాలెండర్ ప్రకారం మరొక రోజున చేస్తే విలిపిస్తే ఏమీ ప్రయోజనం లేదు. ఆ 7వ నెల 10వ దినమనే యాతానీము నెల 10వ దినమనే ఆయన సన్నిధిలో తప్పనిసరిగా కనపడాలి. అందుకని సమస్తము పరిశీలించి మేలేంది చేపట్టాలంటున్నారు ఆయన. ఈ దినాన్ని పాపాలన్నిటికీ క్షమాపణ. ప్రతి వాని యొక్క పాపం మీకును నాకును మధ్యన ఏమున్నదని చెప్తారు? మీ పాపాలు అడ్డు వస్తున్నాయి, మీకు మేలు కలగకుండా ఉండడానికని చెప్తున్నారు. అంటే మనం అడిగే ప్రార్థనలో ఏం పొందలేకపోతున్నాం? ఏదో ఒక ఆజ్ఞ మీరిపోతున్నాం. ఇప్పుడు మీరిపోయాం, పాపాలను క్షమించబడి ఇక నుండి మనం ఏ ఆజ్ఞ మీరకూడదు ప్రతి సంవత్సరం. అలాగని ఎన్నో పాప ప్రాయశ్చిత్తాది దినాలు వస్తున్నా, ఎన్నో యోమ్ కిప్పూర్లు వస్తున్నా. తెలుగులో అయితే పాప ప్రాయశ్చిత్తాది దినం అన్నారు. తర్జుమాలు మార్చకూడదు. ఎందుకంటే ఈ పండుగల పేర్లు ఇవి. యామ్ కిప్పూర్ అంటే యామ్ కిప్పూరే అని ఉండాలి. సుక్కోత్ అంటే సుక్కోత్ అని ఉండాలి. పనసాలు ఉండకూడదు. పస్కా ఒక్కదాన్ని మాత్రం కరెక్ట్గా తర్జుమా చేశారు. పస్కాని పెట్టారు. మిగిలిన తర్జుమాలు చేశారు. పండుగలు కూడా యామ్ కిప్పూరే అని మనం పలకాలి. ఈ దినమున నిశ్చయముగా ఆయన సన్నిధిలో ప్రతి వాళ్ళు దుఃఖపరచుకోవాలని సెలవిస్తున్నారు ఆయన ఇశ్రాయేలు పుట్టిన వాళ్ళందరూ. ఎవరైతే అబ్రహాం గారు సంతానం అయినారో మనం కనపడాలి. ఈ దినాన్ని కనపడతాలంటే అబ్రహాం గారు సంతానం కాదండి. వారికి
ఇది ఉన్నటువంటి క్రైస్తవులకి దేవునికి ఏమి సంబంధం లేదు. ఇశ్రాయేల్ ప్రజలు ఈజిప్ట్ నుంచి బయలుదేరుతూ ఉంటే అనేకులైన మిశ్రిత జన సమూహం వచ్చారు. అలాంటి ప్రజలండి దినాన్ని ఇశ్రాయేల్ ప్రజలు అయితే సున్నత పొంది అందులో చేరన్నారు. ఇప్పుడు అన్యజనులకు సున్నతి తీసి మిగిలివన్నీ ఆత్మ సంబంధమైన సున్నతి, ఆత్మ సంబంధమైన మారు మనసు పరిశుద్ధాత్మ ద్వారా వస్తుందని అపోస్తలుల 11:18 తీతు పత్రిక 3:5 అక్కడ స్పష్టంగా ఉన్నది. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా, నూతన స్వభావం ఎవరైతే ఉన్నదో వారందరూ కూడా ఈ యామ్ కిప్పూర్ దినాన కనపడాలి. వారి పాపాలన్నీ మొత్తం క్షమించబడతాయి. అలాంటి వాళ్ళు అక్కడ నుండి నీతిమంతులుగా తీర్చబడతారు. కనుక ప్రతి సంవత్సరము మనం పాపదోషాలు పరిహరించబడడానికి ఆయన సన్నిధిలో మనమందరము కనపడాలి. పరమ తండ్రి మాటలు దించిన గాక. షలోం.